సో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ఒక వార్తనైతే సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. సో అందులో నగలు ధరిస్తే నో ఎంట్రీ అనేటువంటి ఒక వార్త మనం చూడొచ్చు. చెప్పులు మాత్రమే ధరించాలి, బూట్లు వేసుకొని రాకూడదు, పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే లోనికి అనుమతి, పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేత, జూన్ 9 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్, 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హాల్ టికెట్ల జారీ అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు రాయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చకచక ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హాల్ టికెట్లు జారీ చేయనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. జూన్ 9వ తేదీన ఉదయం 10:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థుల హాల్లోకి అనుమతి ఉంటుంది. పరీక్షకు అరగంట ముందే గేట్లు అయితే మూసివేస్తారు. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి నగలు ధరించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షకు ఈ తరహా నిబంధన గతంలో ఎప్పుడు పెట్టకపోవడం గమనార్హం. జ్యువెలరీ అని సూచనలు పేర్కొన్నప్పటికీ ఎలాంటి నగలు ధరించకూడదు అనేటువంటి అంశం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి, బూట్లు వేసుకొని రాకూడదు. గ్రూప్ 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సినటువంటి సూచనలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష విధానం, ఓఎంఆర్ షీట్ నమూనా తదితరుల అంశాలకు సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ బుధవారం అయితే వెల్లడించారు. సో బయోమెట్రిక్ తప్పనిసరి అని కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉన్నది. ప్రింటెడ్ హాల్ టికెట్లో అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం స్పష్టంగా ఉన్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి లేజర్ ప్రింట్తో లేదా కలర్ ప్రింట్తో A4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టికెట్ తీసుకోవాలి. పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. లేని పక్షంలో అనుమతించరు. ఒకవేళ డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లో అస్పష్టమైనటువంటి ఫోటో ఉన్నట్లయితే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలను విధిగా అండర్టేకింగ్తో పాటు చివరిగా చదువుకున్న విద్యార్థి సంస్థ గెజిటెడ్ అధికారి లేదా ప్రిన్సిపల్ చేత ధృవీకరణ తీసుకొని రావాలి. ఫార్మాట్ వెబ్సైట్ వచ్చేసి www.tspsc.government.in అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. పరీక్ష లేకపోతే అది తీసుకురాకపోతే కనుక కేంద్రంలో అనుమతించారనే విషయం నిబంధనలో ఉందని చెప్తున్నారు. పరీక్ష కేంద్రంలో ప్రవేశించిన అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలు సేకరిస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ ఇవ్వకుంటే సదరు అభ్యర్థి జవాబుపత్రం మూల్యాంకనం చేసుకోమని కమిషన్ స్పష్టం చేసింది. ఉదయం 9:30 నుంచి దీనిని ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యే వరకు అభ్యర్థులు ఎవరు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం అరగంటకోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తారు. అవసరమైతే ఇన్విజిలేటర్లను కూడా అడిగి సమయం తెలుసుకోవచ్చు. అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రాన్ని ఇస్తారు. అభ్యర్థులు ఓఎంఆర్ ప్రశ్నపత్రాలతో ముద్రించినటువంటి నిబంధనల సూచనలు పాటించాలి. అభ్యర్థుల సౌకర్యార్థం ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ కాపీని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అందులో సూచన ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అభ్యర్థులు పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రానికి విడిచి వెళ్ళకూడదు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు అప్పగించాలి. హాల్ టికెట్పై ముద్రించిన సూచనలను కాపీని కూడా కమిషన్ ఇప్పటికీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సూచనలు జాగ్రత్తగా చదివి పరీక్షా సమయంలో వాటిని పాటించాలి. అభ్యర్థులు పొరపాట్లు చేసిన ఓఎంఆర్ హాల్ టికెట్లో నిబంధనలు పాటించకుండా కమిషన్ ఎలాంటి బాధ్యత వహించదనేటువంటి విషయాన్ని వీళ్ళు దీనికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, నిబంధనలు ఏంటి అనే అంశానికి సంబంధించి సాక్షిలో ఒక వార్త అయితే ప్రచురించారు. సో మరి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా వాటిని పాటించండి. వాటిని దృష్టిలో పెట్టుకొని మరి వాటికి అనుగుణంగా మీరు ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి.